నిజంగా గాడ్ ఆఫ్ నేచర్ని ఎందుకన్నారో ఇది చూసిన తర్వాత నాకు తెలిసింది. కేరళ రాకపోయింటే నేను చాలా మిస్ అయ్యేవాడిని. వలి హౌ ఆర్ యు ఫీలింగ్ రా? వచ్చేసాము, మొక్కలు చూసేసాము. ఇదిగోండి ఇదే చాపరా వాటర్ ఫాల్స్. ఎంత హైట్ నుంచి పడుతున్నాయి చూడండి. ఓదండి. అబ్బా జలగ పట్టేసుకుంది బ్రోకి. వలి గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే, అస్సలం అయికుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మళ్ళీ జర్నీ స్టార్ట్ అయిపోయింది మంది హెచ్ఎన్ కాటేజెస్ నుంచి. ఇప్పుడు మనం ఒక 3-4 ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. ఈ మున్నార్ సరౌండింగ్స్లో ఉన్నాయి. ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఎండింగ్ డెస్టినేషన్ ఒక చోటికి వెళ్తాం. అదేంటో కూడా చెప్తాను. ముందైతే ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం అస్సలు మర్చిపోద్ది మయ్యా. ఉంటాను మరి అనేది లాస్ట్ రా. హ్యాపీ దసరా గైస్ అందరికి. చాలా బాగా ఎంజాయ్ చేయండి, మంచిగా పూజలు చేసుకోండి, మీ ప్రేయర్స్ లో మమ్మల్ని కూడా గుర్తు చేసుకోండి. పదండి ఇక లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. పూజని ఇంగ్లీష్ లో ప్రేయర్ అంటాడు రా. నీకు చదువుకుంటున్నావు, ఏం చదువుతున్నావురా? ప్రేయర్ కి పూజకి తేడా ఉంది మాయా. పూజని ఇంగ్లీష్ లో పూజనే అంటారు, మరి ఏమంటారు చెప్పు. సరే రెండు వదిలిపోతుంది. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చేలో ఇక్కడ మున్నార్ స్పైసెస్ అని ఒకటి ఉందన్నమాట, దానికి వచ్చాము. దాంతోపాటు ఎలిఫెంట్ సఫారీ కూడా ఉంటదంట. అయితే కేరళస్ బిగ్గెస్ట్ స్పైసెస్ గార్డెన్ అని చెప్పేసి ఇక్కడ రాసుంది. మనిషికి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ 100 రూపాయలు. లోపలికి వెళ్ళి ఏముంటాయి అనేది చూద్దాం. ఇదిగోండి టికెట్లు ఇలా ఉన్నాయి అనమాట. టికెట్ వచ్చి 100 రూపాయలు. ఇది వచ్చేసరికి మనకి ఎంట్రీ అనమాట. క్లైమేట్ 5 నిమిషాలకు ఒకసారి ఒకలా ఉంటుంది. ఇప్పుడు దాకా కొంచెం ఎండ ఉంది, చినుకులు పడ్డాయి, మళ్ళీ లైట్ గా ఎండ వచ్చింది. మళ్ళీ చూడండి క్లైమేట్ ఎలా అయిపోయింది, మొత్తం మబ్బు పట్టేసింది. చూసారా మొత్తం కిందకి వచ్చేసి ఆ మేఘాలు. క్లైమేట్ లోపలికి వెళ్దాం అనుకునే లోపు ఫుల్ వర్షం. ఇలా దీని కింద ఆగిపోయాం అనమాట. ఇలాగా గొడుగు ప్రొవైడ్ చేశారు మనకి. ఓపెన్ అవ్వట్లేదు ఏంటిది. ఓకే వెళ్తున్నాం మొత్తానికి గొడుగేసుకుని. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది పెప్పర్ చెట్టు అంట. మనకి పెప్పర్ లో 3 రకాలు, గ్రీన్ పెప్పరు, బ్లాక్ పెప్పరు, వైట్ పెప్పరు. ఒక్క రోజులో డ్రై చేసేది గ్రీన్ పెప్పరు, 2-3 రోజులు ఉండి అయితే బ్లాక్ పెప్పరు. ఆ బ్లాక్ పెప్పర్ని బ్లాక్ తీసేస్తే అప్పుడు లోపల వైట్ ఉంటుందంట, వైట్ పెప్పర్ అవుద్దంట. ఇదిగోండి అలా పైకి పాదులా ఉందన్నమాట. అది చెట్టు యాలిక్కాయల చెట్టు. ఇవే యాలిక్కాయలు, పచ్చి యాలిక్కాయలు. వీటినే మనకి యాలిక్కాయలు అవుతాయి. ఈ చెట్టు కనబడుతుందా, దీని పేరు సతావరి అంట. లేడీస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి చూసారా, వాటికి చాలా బాగా ఉపయోగపడుతుందంట. దీని వేరుని పొడి చేసి ఆ పొడి వాడతారంట. ఇక్కడ చిన్నపిల్లలకు కూడా గవర్నమెంట్ సప్లై చేసిందంట. దీని పేరు సతావరి యాస్పర్గస్ ఏదో ఉంది, మొత్తానికి సైంటిఫిక్ నేమ్. ఇది చైనీస్ పైనాపిల్ అంట. సైజ్ అంతే ఉంటుందంట. ఇది దేనికి యూజ్ అవుద్ది అంటే పైల్స్ ప్రాబ్లం, పైల్స్ ఇంకేయో ఉంటాయి కదా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఇది యూజ్ చేస్తారంట. ఈ ప్లాంట్ పేరు సంజీవిని ప్లాంట్ అంట. సంజీవిని అంటే ఎంత పవర్ఫుల్ తెలుసు కదా, అంత పవర్ఫుల్ ఇది. ఎందుకంటే గట్ హెల్త్కి బాగా ఉపయోగపడుతుందంట. మొత్తం పొట్టలో ఉన్న దరిద్రం మొత్తం బయటికి పంపించేస్తుంది ప్లాంట్. అది చిన్నగా ఎలా ఉందో చూడండి. ఇది ఎందుకు చూసారా, దీని పేరు బ్లాక్ వాసా అంట. ఎక్కడ చూసినట్టుంది మొక్క చూస్తుంటే. ఇది మోకాళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుందంట ఈ మొక్క. ఇది అశ్వగంధ అంట, కింగ్ ఆఫ్ ఆయుర్వేద అన్నాడు ఆయన. దీని ద్వారా మనకి విటమిన్ డి ఇవన్నీ ఉంటాయంట. బేసిక్గా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి యూజ్ అవుద్దంట ఇది, ఈ మొక్క. ఇక్కడ కనిపించే మొక్క. ఎంత వాటర్ వెళ్ళిపోతుందిరా అలాగా. చూసారా, ఇది దాల్చిన చెక్క. దీంతో ఇదే దాల్చిన చెక్క. పేళ్ళ కింద పీకితే దాల్చిన చెక్క. ఆ పైన ఆకులు ఉన్నాయి చూసారా, అదే పలావ్ ఆకు. అది పలావ్ ఆకు, బిర్యానీ ఆకు. ఇది వచ్చేసరికి దాల్చిన చెక్క చెట్టు అనమాట. ఇది జాజికాయ చెట్టు అంట. అది కూడా చూసారా, కాయ జాజికాయ. ఇవన్నీ జాజికాయ. ఆ జాజికాయ పైన తొక్కే ఏంట్రవలి పై తొక్క జాపత్రి లోపల జాజికాయ ఉంటది అనమాట. అది పైన మొత్తం జాపత్రి. ఇవన్నీ అయ్యే మొక్కలు. ఇలా దారనమాట. ఇదంతా కొండలా ఉంది. నడుచుకుంటూ వెళ్తున్నాం. రాదు, ఎండిపోయేకి వస్తుందా? ఓకే. ఇది వచ్చేసరికి వెనిలా. మనకి ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది కదా, వెనిలా ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ని ఈ ఆకుతోనే చేస్తారంట. ఇది ఎండిపోతే ఆ స్మెల్ వస్తుందంట, ఫ్లేవర్ ఎసెన్స్. చూసావు అరటి చెట్టు, అది అరటి చెట్టు అంట. ఫారెస్ట్ అరటి చెట్టు. అది 20 అడుగులు పెరుగుద్దంట. 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే కాయ కాస్తుందంట. దాంతో చాలా ఉపయోగాలు ఉన్నాయంట. కిడ్నీలో రాళ్ళు పోగొట్టడానికి దానికి సంబంధించినవి వాడతారంట. మెడిసిన్ ఇక్కడ ఆయుర్వేదంలో. ఏం కాదా, ఏదేది పుల్లగా ఉంది. ఇప్పుడు ఈ ఆకే అనమాట తిన్నాము. ఈ ఆకు ఇన్సులిన్ లాంటిదంట, షుగర్ ని తగ్గించేస్తుందంట ఈ చెట్టు. అయినా చెప్తున్నాడు ఈ జబ్బుకి ఇది వాడాలి, అది వాడాలి అని చెప్పేసి. నాకు ఆయన ఏం చెప్తున్నా సరే ఇది మనకు ఉంది కదా, ఈ ప్రాబ్లం మనకు ఉంది కదా అని అనిపిస్తుంది. అంటే మరి వాళ్ళకి ట్రైనింగ్ ఏంటో నాకు తెలియదు కానీ, లేకపోతే నిజంగా మనలో అవి ఉన్నాయో
అంటే కిందకి వెళ్ళిన తర్వాత మెడిసిన్ షాప్ ఉంటుంది అనమాట ఆయుర్వేదిక్, అది మొత్తం కొనేస్తాం మనం. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అదే ఇవన్నీ చెప్పిన తర్వాత ఎవరికి ఉంది కొంటారనే మెటీరియల్ అవి భయమేసేస్తున్నాగా చెప్తుంటే బాబు అర్జెంట్ కొని వాడేయాలని అనిపిస్తుంది. ఇది చెట్టు చూడండి ఎలా ఉందో, ఎలా ఉంది ఏంట్రా, ఎలా ఉందని ముట్టుకుంటుంటే దొరుగ్గా ఉందా, భలే ఉందిరా. ఇది దిస్ ఈజ్ నేచర్, మనం ఏం చేయలేం. అది పాపం దాన్ని తినేస్తుంది అనమాట, ఈ పురుగు ఆ పురుగుని తినేస్తుంది కరిసేసి. మధ్యలో మనం డిస్టర్బ్ చేసాం రావాలి, వచ్చే తిన్నాయి దాన్ని ప్రశాంతంగా. బాయ్ బాయ్. ఇప్పుడు దాని మీద జాలి పడ్డామంటే ఇది చచ్చిపోద్ది, దీని మీద జాలి పడ్డామంటే అది చచ్చిపోద్ది. ఎవరో ఒకరు సావాల్సిందే, ఇదే సృష్టి ధర్మం. ఇక్కడ మొత్తం వీళ్ళే పండించే మసాలాలు ఉన్నాయన్నమాట. ఈ మసాలాలు నెక్స్ట్ మెడిసిన్, ఇందాక మనకు ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, మెడిసిన్ మొత్తం ఇక్కడ ఉంది. ఇదేమో ఇదో డబ్బా, ఇందులోనే అన్ని రకాలు వచ్చేస్తుంది. 500 అంటే కాస్ట్. ఇది చూసారా, ఇవన్నీ ఆయుర్వేదిక్ సంబంధించిన ఆయిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది తీసుకున్నాం బాక్స్ 500 అంట, పట్టుకోరా. ఇది వచ్చేసరికి గట్టి హెల్త్ అని చెప్పేసి ఏదో చెప్పాడు కదా, అవి కూడా తీసుకున్నాము. ఇందాక ఓపెన్ చేయమంటే సీల్డ్ పీస్ అన్నాడు, ఇప్పుడు మన పీస్ ఇది. జాజికాయ మాత్రం అన్ని భలే వచ్చినాయి. ఒరే ఇది వేరు వేరు కదరా, అదంటే చెప్పడేంటి. ఇది పిల్లప్పుడు, ఇది పెద్దది కదా. ఓకే, రోల్ చెక్క. స్మెల్ ఏం పెద్ద గొప్పగా ఏం లేదు. ఇది మిక్స్ అయిపోయినాయి, అన్ని స్మెల్ వచ్చేది ఇందులో. పచ్చి. వెళ్తూ దారిలో వాటర్ ఫాల్స్ కనిపించినాయి అనమాట. ఆ వాటర్ ఫాల్స్ చూడండి, ఏంటిది వలారా వాటర్ ఫాల్స్. ఇదేనా వలారా వాటర్ ఫాల్స్ అంటే? ఇది బాబోయ్ వర్షం పడిపోతుంది. ఇది ఇంత ముందు ఉండేదంట, కిందకి వెళ్ళి ప్రస్తుతానికి లేదంట. నెక్స్ట్ 2 months తర్వాత ఓపెన్ చేస్తారంట. వాటర్ ఫాల్స్ అయితే బాగున్నాయి. పదండి వర్షం పడుతుంది, వెళ్ళిపోదాం. ఈ వాటర్ ఫాల్స్ కి ఆపోజిట్ లో ఇంకో వాటర్ ఫాల్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. అదిగోండి, ఏది కదా వచ్చిపోతున్నట్టు ఎలా వస్తున్నాయి చిన్నగా. మొన్న నైట్ ఒక వాటర్ ఫాల్స్ చూపించాను కదా, చీకట్లో సరిగ్గా కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ అటు నుంచే వెళ్తున్నాం. ఇదిగోండి, ఇదే చేపరా వాటర్ ఫాల్స్. ఎంత హైట్ నుంచి పడుతున్నాయి చూడండి. అదిగోండి, కనబడిందా? అక్కడి నుంచి ఎంత కిందకి పడి ఇంకా కిందకి వెళ్తున్నాయి. చూపిస్తాను మీకు ఒక నిమిషం. హైట్ ఎంత హైట్ నుంచి వస్తున్నాయో అంత పై నుంచి కింద పడుతున్నాయి వాటర్ ఫాల్స్. ఇదిగోండి, ఆ పైన స్టార్ట్ అయిన వాటర్ ఫాల్స్ అలాగా ఇంత కిందకి వెళ్ళిపోతున్నాయి, అలా కిందకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి తెలీదు, కింద ఏదో ఉండుంటది, అలా వెళ్ళిపోతున్నాయి అనమాట. చూడండి ఎలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఫోర్స్ చూడండి, ఎంత ఫోర్స్ వస్తున్నాయి వాటర్. స్టెప్ బై స్టెప్ అలా కిందకి వెళ్ళిపోతున్నాయి. నాకు అంత హైట్ నుంచి వస్తుంది, మామూలు విషయం కాదు. అంత హైట్ నుంచి అలా కిందకి వెళ్ళి ఎంత హైట్ నుంచి వస్తున్నాయో దానికి డబల్ కిందకి వెళ్ళిపోతున్నాయి అలా వాటర్. ఇంకా ఉంది కిందకి, మనకి ఎక్కడ దాకా కనిపిస్తుంది, ఎక్కడ దాకా కనిపిస్తుంది. ఆ వాటర్ అలా వెళ్ళిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలీదు. ఒకే చోట ఎన్ని వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి చూడండి. 1 2 3, ఇక్కడ 4, వెనక 5 ఒకే చోట కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడే టీ ప్లాంట్స్ ఏరియాకి వచ్చామన్నమాట. ఇవన్నీ కూడా టీ ప్లాంట్స్. రే ఏంట్రా, ఏ కనిపించట్లేదు ఏంట్రా కింద, మొత్తం ఫాగ్. మామూలుగా లేదు క్లైమేట్, మొత్తం చలిసేస్తుంది రా బాబోయ్, చలేస్తుంది. ఇంకా పైకి 50 kilometers ఉందంట కొండ. ఇదిగోండి, ఇవన్నీ కూడా టీ ప్లాంట్స్. అటుపక్క ఏదో ఉన్నట్టుంది. జస్ట్ ఒక 50 meters ముందుకి ఏం కనిపించట్లా. మొత్తం అది వ్యాన్ వెళ్ళిపోయింది, ఇంకేం కనిపించట్లా. మొత్తం ఫాగ్తో నిండిపోయింది. అక్కడి నుంచి వెహికల్స్ వస్తున్నాయి, అవేం కనిపించట్లేదు అనమాట. మొత్తం ఆల్మోస్ట్ మనం మేఘాలు పైకి వచ్చేసాం. ఎవరు ఈవిడ, ఏమండి చలేసేస్తుందా? మనం ఇంకా మనాలి వెళ్ళాల్సింది. ఇక్కడేం చలిగుంది. మనాలి ఎప్పుడైనా వెళ్ళావా? అక్కడ ఎంత చలి ఉంటుంది నీకు తెలుసా? వెళ్ళవసరం లేదు అనేస్తున్నావు. చైల్డ్ అబ్యూజ్ చేస్తారా మీకు? ఓకే పదండి, నెక్స్ట్ స్పాట్. టైం చూడండి సార్, 4:46 అయింది. చూడండి ఎలా ఉంది సండి. ఏంట్రా, మనం వీసా కూడా తీసుకోలేదు కదా స్విట్జర్లాండ్కి. మొత్తం స్విట్జర్లాండ్లో ఉందండి ఇది. హోటల్ షారుఖ్ ఖాన్ చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాకి వచ్చినప్పుడు ఇక్కడే స్టే చేశాడంట. మనం ఇప్పుడే మున్నార్ సిటీలోకి ఎంటర్ అయ్యాము. చాలా పెద్దగా ఉంది ఇది సిటీ. ఏంటో అనుకున్నాను, కానీ వీళ్ళకి డైలీ వర్షం, మంచు, చలి, పాపం ఎలా బతుకుతారో ఏంటో ఇక్కడ. అదిగోండి మొత్తం ల్యాండ్ స్లైడ్ అయింది. బా 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 హనీమూన్ జనాలు. ఎక్కడ
ఇక్కడ చలి ఎలా ఉందో వర్షం కూడా అలాగే పడిపోతుంది నిమిషానికి. ఇప్పుడు ప్లేస్లో ఆగామన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అదిరిపోయింది. ట్రీ ప్లాంట్స్ చూసారా, ఇదంతా ట్రీ ఫార్మింగ్ అనమాట. ఇలా మధ్యలో నుంచి అలా దారుంది, పైన మేఘాలు అలా వెళ్ళిపోతున్నాయి. టీ పండాలంటే మినిమం ఈ చల్లదనం ఉండాలన్నమాట. క్యారెట్లు రా, ఇలా ఎప్పుడు చూడలేదు, నేను క్యారెట్లని ఇలా కాడలతో. వలి, హౌ ఆర్ యూ ఫీలింగ్ రా? వచ్చేసాము, మొక్కలు చూసేసాము. దారి వెళ్ళే దారిలో మొత్తం ఇవే ఉన్నాయి అన్నమాట. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఏంటి నిజంగా గాడ్ ఆఫ్ నేచర్ని ఎందుకన్నారో ఇది చూసిన తర్వాత నాకు తెలిసింది. కేరళ రాకపోయింటే నేను చాలా మిస్ అయ్యేవాడిని. అబ్బా, మున్నార్ వస్తే ఏం డ్యామ్ అది? మట్టుపెట్టి డ్యామ్ కి పక్కా వెళ్ళండి, ఎందుకంటే ఆ దారిలోనే మీకు ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. వెనక్కి మాత్రం ఎట్టి పరిస్థితులు వెళ్ళకండి, ఎంత కష్టమైనా వెళ్ళండి. ఏ గుర్రం ఏంటి దానికి అదే అలా తిరిగేస్తుంది? అడవి గుర్రమా, పెంపుడు గుర్రమేనా? ఏంటి రాంటున్నావు? తినరారే, ఇప్పుడే ఫ్రెష్ గా గుర్రం వెళ్తూ వెళ్ళింది అనమాట. పాలకోవల్లా కనబడుతుంది అండి ఇడికి. చలో, మడ్డుపెట్టి 7.5 కిలోమీటర్. ఇప్పుడు మనం మట్టిపట్టి డ్యామ్ దాటిన తర్వాత ఒక ఎకో పాయింట్ ఉంటుంది. అబ్బో, మళ్ళీ వర్షం పడిపోతుంది. ఇది ప్రాపర్ ఎకో పాయింట్ అనమాట. ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు, మీరు కూడా రావడానికి ట్రై చేయండి. ఒకసారి అరిచి చూద్దాం, మరి మీ కెమెరాలో వినిపించదో తెలీదు. ఇలా చెక్కలతో మెట్లు ఉన్నాయి, మెట్లు దిగి చూసారు మా ఎలా ఉందో వ్యూ. చెరువు, పెద్ద చెట్లు, మేఘాల కిందకు వచ్చినట్టు. ఇలా ఎదరికి వెళ్తే చిన్న వర్షం. అరే వర్షం పెరిగిపోతుంది. ఈయనెవరు ఏంటి ఇక్కడ ఇలా నిలబడ్డాడేంటి? ఈయన బిందులు పట్టుకుని చేపలు తింటున్నాయి. ఏదో వేసాడు మనోడు అందులో. ఒక అరవండు బ్రో ఒకసారి. ఎంతసేపు వినబడిందో, అరిసిన 2 సెకండ్ల వరకు వినపడుతుంది మళ్ళీ వాయిస్. అది ఎలా ఉందిరా? ఎలా ఉంది ఒకసారి అరు. దాని మీద ఇది ఇంకా కంటిన్యూస్ గా 2-3 సెకండ్స్ వస్తుంది. 3, 2, 1 రెడీ. 3 2 1 గో. ఇప్పుడు దాకా వచ్చిందిరా, 3 సెకండ్స్ వస్తుంది. అది తడిసిపోతున్నారు మీరు. జై ఆర్సీబీ. ఎడిటింగ్ లో కట్ చేసేస్తాను. కరెక్ట్ గా ముడ్డి కడుక్కునేవాడు అలా కూర్చుంటాడు, బాత్రూమ్కి వెళ్ళి అలా కూర్చున్నావు సేమ్. ఎలాగో నేచర్ కాలకృత్యాలు చేయాలనుంది. బాగుంది ప్లేస్. దాదా రండి చండి, వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోదాం రండి. చాలా చల్లగా ఉంది. నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం మళ్ళీ. ఇక్కడ పక్కనే ఇది ఏమంటారు, మ్యాగీ పాయింట్ ఒకటి ఉంటే ఆగి తిందామని చెప్పేసి. ఇక్కడ కరెంట్ కూడా లేదు పాపం వీళ్ళకి. ఏదో అంటున్నారు, ఏం అర్థం కాదు, కుడింగా అని. ఇక్కడ ఏమో ఎగ్స్ ఉన్నాయి, ఎగ్ మ్యాగీ చెప్పాము. ఏంటి చాలా ఉన్నాయి. ఏంటి ఇదేంటిది? నీళ్ళల్లో నానబెట్టారు, ఇవన్నీ ఉప్పులో నానబెట్టేస్తున్నారు వీళ్ళన్నీ. ఒరే ఏమైందిరా రే? కొట్టాడా? వద్దు, ఏడో లోపలికి వెళ్ళి. నేనేం చేశారా? కొట్టావా? కొట్టకూడదు కదా. కొట్టాడా? ఎందుకు కొట్టావురా? సొల్లు వస్తున్న ముఖం మీద. ఇప్పుడు ఇక్కడ ఉన్న వ్యాను అక్కడికి వెళ్ళి వీళ్ళకి లైటింగ్ వేసారనమాట లోపలికి. జలగ పట్టేసుకుంది బ్రోకి. అరే వలి స్టోరీ, జలగ కాలుతున్నాడు అనమాట. అది వదిలి కింద పడిపోయింది. ఒరే మన కాళ్ళకి ఏమైనా ఎక్కినా చూడండి రా బాబు, తెలియకుండానే తాగేస్తాయి. బ్లడ్ వచ్చేసింది పాపం, పగలెట్టేస్తుంది బ్రో. కోపం వచ్చింది దాని మీద. దానికి ఇంక దినమే సమాధి కట్టేశాడు బాబు. బ్లడ్ కక్కేస్తుందిరా. చెక్ ఆల్ ఓవర్ లెగ్స్ గైస్. ఏముండదు, జస్ట్ నీ రక్తం తాగి వెళ్ళిపోతాయి అంతే. అయిపోయింది, మ్యాగీ రెడీ అయిపోయింది. ఓ పక్కన చలి, ఓ పక్కన వేడి మ్యాగీ. టేస్ట్ చూద్దాం మ్యాగీ. ఇదిగోండి, వేడిగా ఉంది.
ఎలా ఉంది? బో సూపర్. చికెన్ తిన్నట్టుందండి రా. మామూలుగా లేదు, చికెన్ మసాలాలా ఉందన్నమాట. అదిరిపోయింది టేస్ట్ అయితే. ఒక్కొక్కరు ప్లేట్లలో నుంచి పొగలు ఏమొస్తున్నాయిరా, అయ్యి బాబోయ్. వేడి మ్యాగీ. ఓదండి. అబ్బా, ఇదే అనమాట మట్టుపట్టి డ్యాము. ఇది సీ లెవెల్ నుంచి 1200 అడుగులు పైన ఉంటది అనమాట. ఇది చాలా ఫేమస్ ఇది ఇక్కడ. కాకపోతే బాగా నైట్ అయిపోవడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఇక్కడ బోటింగ్ కూడా జరుగుద్ది ఎర్లీ మార్నింగ్, అది కూడా కుదరలేదు మనకి. వర్షం మాత్రం ఫుల్ గా పడతానే ఉంది మాయా, మామూలుగా పడట్లేదు. డ్యామ్ కూడా ఓపెన్ చేశారు, సౌండ్లు వస్తున్నాయి. ఇదిగోండి వాటర్ చూసారా, డ్యామ్ ఓపెన్ చేశారు, వాటర్ వెళ్తున్నాయి అనమాట కిందకి అలాగా. ఇప్పుడు మనం టీ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం. మడుపట్టి డ్యామ్ ఫ్యాక్టరీ. మడుపట్టి డ్యామ్ పక్కనే ఉంది ఇది. KADHP క్రో ప్రైవేట్ లిమిటెడ్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది. లోపలికి విజిట్ కూడా ఉంది. 120 రూపాయలు అంట పెద్దోళ్ళకి అయితే, చిన్న పిల్లలకి అయితే 60 రూపీస్. టైమింగ్స్ వచ్చి 6 AM to 9:25, లాస్ట్ 7 PM 7:25. ఇది రిపిల్ టీ అంట. చాలా రకాల టీలు ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసరికి buy 3 get 1 free. ఒకటి వచ్చేసరికి 120 రూపాయలు టీ పౌడర్. చూద్దాం ఏమన్నా బాగుంటే తీసుకుందాం. ఇది గ్రీన్ టీ బాగుంటుందని విన్నాను, ఇక్కడ తీసుకోమన్నారు. చూద్దాం మేము తీసుకుందాం. 3 తీసుకుంటే 1 ఫ్రీ అనమాట. మేము 3 తీసుకుని 1 ఫ్రీ తీసుకున్నాం. ఏదేదో తక్కువ రేట్ ఉంటుందో అది. ఇదిగోండి ఇది ఏదో ఐస్డ్ బ్లాక్ టీ అని ఏదో ఉంటే తీసుకున్నాము. బాబాయ్ అదో రకంగా ఉంది, మామూలుగా లేదు బాబాయ్. బాబాయ్ అలాగే యాపిల్ జ్యూస్, పులిసిపోయిన యాపిల్ జ్యూస్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. న్యూ మున్నార్ టౌన్ లో ఉన్నాం ఇప్పుడు. మనం రూమ్ కోసం వెతుకుతున్నాం అన్నమాట. రోడ్డు మీద రూమ్ ఏం బుక్ చేసుకోలేదు, వెతుకుతున్నాం ఏమన్నా రూమ్ దొరుకుద్దేమో అని. రేట్లు ఎలా ఉంటాయో కనుక్కోవాలి. రూముల కోసం అలా తిరుగుతున్నాం అయ్యా. ఎప్పుడు తెలియని, ఎప్పుడు చూడని ఊరుల్లో అలా వెళ్ళిపోతున్నాం. ఎలాగోలాగా రూమ్ అయితే సక్సెస్ఫుల్ గా సెట్ చేసేసుకున్నాం. ఇదే హోటల్ సర్వణ భవన్ అనమాట. చాలా బడ్జెట్ లో దొరికింది. రూమ్ వచ్చి 1250 రూపాయలు ఎంతో పడింది. 3 రూములు తీసుకున్నాం, 3000 చిల్లర అయింది. సెట్ రూము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ముందు వెళ్ళి బ్యాగులన్నీ పెట్టేసి ఫ్రెష్ అయిపోవాలి. ఇప్పుడే రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యాం. ఇదిగోండి మా రూము. ఇంతే రూము, సింపుల్ బాగానే ఉంది రూమ్ అయితే. వ్యూ కూడా బాగుంది. మొత్తం రావడం చెత్త చేస్తాం రూమ్ని. అది మా మ్యాటర్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.